కనిపించలేదు. పేపర్లో ఇద్దాంలే, కంగారు పడకు. ఇల్లు ఎక్కడికి పోలేదమ్మా, పడగొట్టేశారు యోగిజీ మహారాజ్. మ్యాటర్లోకి వస్తే నిదా ఖాన్, దీని గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. ఈ క్రిమికీటకం ఏం చేసిందో అందరికీ తెలుసు. టీసీఎస్ లవ్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు ఇది. దీంతో పాటు కొంతమంది గ్రూప్ కలిసి అమాయకపు హిందూ ఆడపిల్లల్ని 200-300 పైచిలుకు ఆడపిల్లలు ఉసురు తగిలింది వీళ్ళకి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ఇండివిజువాలిటీ కోరుకుంటూ ఇల్లు గడుపుకునే అమాయకపు హిందూ ఆడపిల్లల్ని మీరు లవ్ జిహాద్ చేసి ఫిజికల్ అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతుంటే వాళ్ళని బయటికి పెట్టారు పోలీసులు. సెల్యూట్ పోలీస్. ఇలాంటి నిదాకాన్ లాంటి క్రిమికీటకానికి ఆశ్రయం ఇచ్చాడు ఏఎంఐఎం పార్టీ కార్పొరేటర్ షంబాజీపూర్లో ఒక వెధవ. ఆ వెధవిల్లు పడేశారు జేసీబీ తీసుకొచ్చి. ఇది మరి యోగిజీ మహారాజ్ ట్రీట్మెంట్ అంటే ఇలానే ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇలాంటి నీచులకి, అధములకి, అల్పులకి, పాపులకి సపోర్ట్ ఇవ్వటం మీ జన్మ హక్కు కాదు. కొంతమందికి మారండి. మనం సభ్య సమాజంలో ఉన్నాం, పద్ధతిగా బతకాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మ్యాటర్ ఏంటంటే హిందువులు, ముస్లింలు కొంతమంది బాగానే ఉంటాం. ఈ క్రిమి కీటకాలను తయారు చేస్తున్నారు చూసారా కొంతమంది, వాళ్ళకి చెప్తున్నా, మీకు ఎవరైతే మేము కాఫీర్లు సర్తన్ సే జుదా ఇస్ దేశ్కో ఇస్లామిక్ రాజ్ బనా దేంగే అంటున్నారు చూసారా, ఈ మాటలు చెప్పేవాడిని తీసుకెళ్ళి దవడ మీద ఒకటి కొట్టండి అండి. బుర్ర మీద కొట్టి, అరే బుర్ర తక్కువ ఎదవా, నువ్వు చెప్తుంది ఒకటి, సమాజంలో ఒకటి జరుగుతుంది, ఎందుకురా అమాయకుల్ని ఇలాంటి మాటలు మాట్లాడటం అని చెప్పి కొట్టండి అండి. థింగ్ ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదా, సమాజంలో ఉంటున్నాం కదా. సరే, ఇలాంటి రాడికల్ ఇస్లామిస్టులు మాట్లాడతారు కదా, మరి పాకిస్తాన్ బాగుందా, బంగ్లాదేశ్ బాగుందా? ఎందుకురా బాబు మీకు వచ్చిన తలకాయ నొప్పి? మంచిగా ఉండండి, అందరం కలిసిమెలిసి ఉన్నాం. మీలాంటి వాళ్ళతో సమాజానికి ఉపయోగం లేదు, కానీ గవర్నమెంట్ ఊరుకోదు. రాబోయే కాలం అంతా మీకు గడ్డు కాలమే. టార్చర్ పెడుతుంది మిమ్మల్ని గవర్నమెంట్. ఎందుకంటే ఇది మానవ జీవితం, ఒక్కగానొక్క జీవితం. మర్యాదగా బతకండి, సబ్ సభ్యత్వం ఉన్నాడురా. సో ఇలాంటి జిహాదీ కుక్కల్ని సమర్థించకండి. అందరం సమాజంలో హాయిగా బతుకుదాం. లేదు మేము లేదంటారా, మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ కాదు. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి, జై హింద్.